హాయ్ అండి. ఈరోజు మన గార్డెన్ లో చాలా రకాల చామంతి పూలు అయితే మళ్ళీ హార్వెస్ట్ వచ్చాయి. ఒకసారి మొత్తం హార్వెస్ట్ చేసుకుందామండి. ఇక్కడ చూడండి, ఇది కలర్, ఈ కలర్ ఆల్రెడీ మీకు చూపించాను కదా, చాలాగా పూసాయండి. ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి, ఈ పువ్వులు అయితే చాలా వరకు మంచి కలర్ ఉన్నాయండి. నా దగ్గర చాలా రకాల నాటు చామంతిలే ఉన్నాయండి. నెక్స్ట్ ఇయర్ కోసం నేనైతే మొత్తం సేల్ చేసుకోవడం జరుగుతుంది. కొన్ని కొన్ని మన కటింగ్స్ తో పెట్టుకున్నానండి. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఇవి హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎవరికైనా చామంతి మొక్కలు కావాలన్న ఉడకంగా నేను కొమ్మలతో అంటు కట్టేసి అంటు పద్ధతిలో ఉడకంగా పెద్ద మొక్కలు, ఫ్రూట్ ప్లాంట్స్ అట్లాంటివి చేస్తున్నాను. అలాగే చామంతి మొక్కలు ఉడకంగా కటింగ్స్ తో పెట్టి పెంచుతున్నానండి. జూన్ నెలల్లో ఎవరైనా ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు మనకు మే నెలలో పెట్టుకుంటే మీకు జూన్ లో మంచిగా వర్షాల సీజన్ లో నాటుకోవచ్చండి. మేలో ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు చామంతులు, మెయిన్ గా చామంతులు అని ఇష్టం ఉండే వాళ్ళు అప్పుడు పెట్టుకోండి. నేను ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కటింగ్స్ తో నాటుతున్నాను. అప్పటి వరకు మొక్కలు చాలా పెద్దగా ఏపుగా పెరుగుతాయండి. అలాగే మీకు ఏమైనా సీడ్ విత్తనాలు ఏమైనా కావాల్సి కూడా మీరు ఒకసారి నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ మీరు చెక్అవుట్ అయితే మీకు ఏమేమి ఉన్నాయి విత్తనాలు నా దగ్గర అనేది కూడా తెలుస్తుందండి. ఈ రోజు అయితే చాలా ఒడవలేనన్ని చామంతులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మన గార్డెన్ లో. ఒక్క చెట్టుకే చూడండి ఇప్పుడు ఎన్ని ఆనం వచ్చేస్తున్నాయో. ఇంకా ఉడకంగా ఒడవట్లేదు. ఇవి మనం తెంపుతేనే మళ్ళీ నెక్స్ట్ మనకున్న మొగ్గలు అనేటివి పెద్దగా విచ్చుకుంటాయండి. చామంతుల్లో ఎప్పటికప్పుడు హార్వెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే పూర్తిగా విచ్చుకోకుండా సగం సగం విచ్చుకొని వచ్చేస్తుంటాయి. చూడండి, ఇక్కడ మనకు మెరూన్ కలర్ కూడా ఉందండి. మెరూన్ కలర్ కూడా అక్కడక్కడ విచ్చుకున్నాయి. ఇవి మామూలుగా విచ్చుకున్నవి మనం కటింగ్ చేసుకుంటేనే నెక్స్ట్ మనకి పెద్దగా అనేటివి వస్తాయండి. పువ్వులు విచ్చుకున్నట్టే హార్వెస్ట్ చేసుకోవాలి చామంతుల్లో. అలాగే మనం చెట్టుకు ఉంచేసినామంటే నెక్స్ట్ వచ్చే పువ్వు రాకుండా, బలంగా రాకుండా సగం సగం విచ్చుకొని ఉంటుందండి. ఇది ఒక మంచి టిప్స్ చూడండి. మొత్తం అలాగే మనకు ఫ్లవర్స్ అనేటివి ఇప్పుడు వచ్చిన తర్వాత ఏవైతే మొగ్గలు అయిపోయిన కొమ్మలు ఉంటాయి కదండి, ఆ కొమ్మలని ఎవరే గాని గార్డెన్ పెంచే వాళ్ళు, మరీ చామంతి అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పువ్వులు పూసిన కొమ్మలు ఉంటాయి కదండి, వాటికి మొగ్గలు లేకపోతే వాటిని కటింగ్స్ పెట్టుకుంటే, ఇక్కడ చూడండి ఇది మరుమము. ఇది కటింగ్ చేస్తేనే బాగుంటుంది. నేను కొమ్మలతో కూడా పెట్టుకున్నాను. నా వీడియోలో చూడండి, ఒకసారి షార్ట్ వీడియో పెట్టాను కొమ్మలతో ఎలా నాటుకోవాలనేది. ప్రజెంట్ అయితే నేను ఇలా కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా చేస్తేనే బుషిగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఎల్లో కలర్ చామంతులు కూడా చాలా బుట్టలు బుట్టలుగా వచ్చేసాయి, గుత్తులుగా. వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఈ కలర్ దగ్గరికి రసి ఈ కలర్ బాగుంది కదా. ఇది కూడా హార్వెస్ట్ చేసుకొని మంచి కలర్. దీని కూడా కొమ్మలు కావాల్సి ఇట్లా కొమ్మలు హార్వెస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇట్లాంటి కటింగ్స్ కూడా మొక్కలుగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి ఇగో ఇక్కడ ఉడకంగా ఇది ఎల్లో కలర్ చామంతి. ఇది ఇంకొక వెరైటీ. దగ్గర నా దగ్గర 10 రకాల వెరైటీస్ అయితే ప్రజెంట్ ఉన్నాయి. ఇంకా కొన్ని మొక్కలు నాటిన వాటిని ఉడకంగా నెక్స్ట్ ఇయర్ వరకు సేవ్ చేసుకొని పెట్టుకుంటున్నా. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ కలర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి చెట్టుకి ఇట్లా ఉంచేస్తే మొత్తం వాడిపోతాయండి. అందుకోసమని ఎంబడే హార్వెస్ట్ చేసుకున్నా. మొత్తం కలర్ షేడ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసేసి ఇగో ఇక్కడ ఉడకంగా ఉన్నాయి చూడండి. ఇవైతే నా గార్డెన్ లో చాలా వరకు ఉన్నవి. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇట్లాంటి కలర్స్ చాలా వరకు అయితే కలర్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారో లేదో, చాలా రకాలు ఉన్నాయి కదా. చూడండి, నేను కొమ్మలతో స్టెమ్స్ తో పెట్టుకున్న మొక్కలు ఇవన్నీ ఇట్లా స్టెమ్ కటింగ్స్ తో పెట్టుకున్నాను. చాలా బాగా వచ్చేసాయండి. ఈ ప్రజెంట్ అయితే నేను వెరైటీ ఇలా కోకోపీట్ లో పెడితే మనకు మంచి ఏళ్ళు వచ్చిన తర్వాత మనం వేరే పాట్ లోకి మార్చుకోవచ్చు.
చూడండి ఇవి కలర్స్ మనం చెట్లకు ఎలాగే ఉంచచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇట్లా సగం సగం పూర్తిగా విచ్చుకోవు. జర బలం సరిపోయిందంటే బాగా ఇచ్చుకుంటాయి. మనం ముందుకే కుండీలలో పెట్టి పెంచుతున్నాం కాబట్టి చాలా వరకు పూర్తిగా విచ్చుకోవు. ఇవి కింద మనం ఇక్కడ మడి కట్టాం కదండి, మడిలో పెంచుతున్నాను కాబట్టి ఇక చూడండి బలం ఉన్న వాటికి చాలా బాగా ఇచ్చుకుంటాయి. బలం లేనివి మాత్రం పూర్తిగా విచ్చుకోవు. చెప్పాను కదండి ఈ కలర్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. ఇవి నాటు వెరైటీ. ఇగో ఇక్కడ మెరూన్, ఇగో ఇక్కడ మెరూన్ ఉడకంగా చాలా ఉన్నాయి. నాటు వెరైటీలు అయితే నా దగ్గర చాలా మొక్కలు ఉన్నాయండి. ఇవి ఎంత తెంపినా ఉడవనంతవా పువ్వులు అయితే పూస్తున్నాయి. పూజకు వాడంగా ఉడకంగా చాలా మిగిలిపోతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇలా కొమ్మలు బరువు ఎక్కిపోయి చూడండి ఎంత బాగా పూర్తిగా ఎంత బాగా ఇచ్చుకున్నాయో. ఇక్కడ చూడండి ఇది ఒక వెరైటీ. ఇక్కడ వైట్ చామంతి అండి. వైట్ చామంతిలో కూడా 4-5 రకాలు ఉన్నాయండి నా దగ్గర. వైటే గానీ ఒకటి పూర్తిగా పెద్ద సైజు వచ్చేటివి, ఒకటి చిన్న సైజు వచ్చేటివి, ఒకటి స్మాల్ సైజు వచ్చేటివి అవి కూడా ఉన్నాయి. ఎల్లోలో కూడా చూడండి ఇక్కడ ఎల్లో కలర్ ఎల్లో చామంతి కూడా, ఇవి చిట్టి ఎల్లో అంటారు కదా, ఇవి కూడా ఉన్నాయి. ఎక్కడ పోయి చామంతులకు కటింగ్స్ చేసుకోవడం వలన మరియు పువ్వులు పూసిన వాటిని ఊరకంగా హార్వెస్ట్ చేసుకొని మళ్ళీ హార్వెస్ట్ చేసిన నెక్స్ట్ డేకి మనము కొంచెం ఫర్టిలైజర్స్ అలా ఇచ్చుకుంటే పువ్వులు బాగా పూస్తాయండి. నిండుగా పూస్తూ ఉండుంటాయి. మధ్య మధ్యన లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ లేదంటావా ఏవైనా కొన్ని ఎరువులు కానీ ఇచ్చుకుంటుంటే చాలా బాగా అదైతాయి. నేను నిన్ననే ఎరువులు అనేటివి ఇచ్చుకున్నానండి. గానుగ చెక్కల ఎరువులు అనేటివి ఇచ్చుకున్నాను. ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి ఇది ఒక కలరు, ఇది బుట్ట చామంతుల్లాగా బుట్ట సైజ్ చేసుకున్న మొత్తం బుట్ట చామంతులు. ఇందులో కూడా ఉన్నది ఇది బుట్టనే చూడండి, ఇవి బుట్ట చామంతులే. నెక్స్ట్ అక్కడ వచ్చేసేసి ఈ కలర్ ఉడకంగా ఇవి ఆరెంజ్ కలర్ అండి. మళ్ళీ ఆరెంజ్ ఈ కలర్ కదా, ఇందులో మళ్ళీ ఇంకొక రకం ఇగో ఇక్కడ విచ్చుకుంటున్నాయి చూడండి. ఇది కొంచెం లైట్ ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్సింగ్ వచ్చి ఇలా చాలా రకాలు ఉన్నాయండి. ఈసారి వర్షాలకు చాలా వరకు చామంతి మొక్కలు పోయినా ఉన్న కాడికైనా ఒక 10 కలర్స్ అయితే కంపల్సరీ నా గార్డెన్ లో ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక 10 కలర్స్ అయితే నేను మొత్తము చామంతులు హార్వెస్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇంత కొంచెం అంత మర్మం కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. మర్మం ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తే గుబురుగా బుషిగా వచ్చేస్తుందండి. మనం కటింగ్స్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. మర్మం పెంచుకునే వాళ్ళు కటింగ్స్ అనేది చేసుకోండి. చామంతులు అయితే ఇన్ని వచ్చేసేసాయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా అండి, బాయ్ అండి.